నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నగరంలో ట్రాఫిక్ లో విపరీతంగా పెరుగుతున్నందున ఆర్టీసీ ఆత్మకూరు బస్టాండ్లను విశాలమైన ప్రాంతంలోకి తరలించాలని శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఏపీ శాసన మండలి సమావేశాలలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 2006 నుంచి నగరం విస్తరించి మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందన్నారు. నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్ ను ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా గతంలోనే వాటిని ఇతర ప్రాంతాలకు మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. కానీ ఇప్పటి వరకు నూతన బస్టాండ్లు ఏర్పాటుకు అడుగు ముందుకు వడలేదన్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్ ను నెల్లూరు నగరం వెలుపల నూతన బస్టాండ్లకు నిర్మించి వాటిని అక్కడికి తరలించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్, ఆత్మకూరు బస్టాండ్ ను సిటీ బస్టాండ్లుగా వినియోగించుకుంటే ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చని ప్రభుత్వానికి తెలియజేశారు. దానికి గతంలోనే ప్రణాళికలు, ప్రతిపాదనలు అన్ని తయారై ఉన్నాయి అధ్యక్ష. కానీ కార్యరూపంలోకి రావట్లేదు. వీలైనంత త్వరగా నగరం వెలుపల అధునాతన సౌకర్యాలతో నూతన బస్టాండ్ నిర్మించి ప్రస్తుతం నగరంలో ఉన్న ఈ 2 బస్టాండ్లని తరలించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. అలానే నగరం ర్యాపిడ్ గా విస్తరిస్తున్న కారణంగా లోకల్ గా నలుమూలలకు సిటీ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న 2 బస్టాండ్లని లోకల్ సిటీ బస్టాండ్కి వినియోగించుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష.